ఇది ఒకటే చెట్టు కాదు, ప్రతి చెట్టు చూసుకున్నా సరే ఈ విధంగా అయితే కాసింది. మనకి చెట్టు నిండా అయితే కాయలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ వెరైటీ ఏంది అనే విషయాలు వచ్చేసి మనం అయితే రైతన్న మాటల్లో తెలుసుకుంది. ఎందుకంటే మనం మాట్లాడేది కంటే రైతన్న మాట్లాడితే బాగుంటుంది. ఒకసారి చూడండి, ఇది పైన సెకండ్ స్టెప్ ఏ విధంగా కాసిందో ఒకసారి చూడవచ్చు. పచ్చి కాయలు అయితే పైన ఉన్నాయి, దాంతోపాటు పండిన కాయలు కూడా కింద ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. సో ఈ విధంగా కాస్తే మన రైతులకు అయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి ఈ సీడ్ గురించి మనం అయితే రైతన్న అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇలాంటి సీడ్ ఉంటే చాలా వరకు అయితే బెటర్ ఉంటుంది. కాబట్టి చాలా మంది రైతన్న అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం మనం అయితే ఈ రోజు ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో ఇది ఒకటే కాదు, ఇటు చూసినా సరే మీకు ఇదే విధంగా అయితే కాసింది. ఒకసారి చూడండి. సో ఈ సీడ్ గురించి వచ్చేసి మనం అయితే తెలుసుకుందాం. అలాగే మీరైతే వీడియోని మాత్రం చివరి వరకు చూస్తే ఈ సీడ్ పద్ధతి ఏంటి అనే విషయాలు వచ్చేసి తెలుసుకోవచ్చు మీరు. రైతన్నలు మీరైతే ఇప్పుడైతే తోటైతే చూస్తారు కదా, మనకి ఈ బాబాయ్ అయితే ఒకసారి మనం అయితే ఈ విత్తనం ఏంటి, అలాగే మనకైతే తోట అడ్రస్ వచ్చేసి బాబాయ్ మాటలు అయితే తెలుసుకుందాం. ఎందుకంటే మనం చెప్పడం కంటే ఈ విత్తనం గురించి బాబాయ్ చెప్తేనే బాగుంటుంది. కాబట్టి ఒకసారి మనం అయితే తెలుసుకుందాం. నమస్కారం బాబాయ్. నమస్తే బాబాయ్, ఒకసారి పేరు అలాగే మన అడ్రస్ ఒకసారి చెప్పావా? నా పేరు వెంకటేశ్వరరావు అయినాల. వీడియో చూసి చెప్పు. వెంకటేశ్వరరావు అయినాల, జాస్తిపల్లి కామపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఈ వెరైటీ వచ్చి కాళిక, కార్తికేయ వాళ్ళది కార్తికేయ వాళ్ళ కాళిక. ఖమ్మంలో మౌనిక ఎంటర్ప్రైజెస్లో ఈ యొక్క 20 ప్యాకెట్లు తెచ్చా, ఒక ఎకరానికి వేసా. ఇక మిగతాది ఇంకొక రైతుకి ఇచ్చా. ఇంకొక రైతుకి ఇచ్చారు. వరకు సీడ్ వరకు బాగుంది. మీకు ఈ సీడ్ అయితే బాగుంది. ఈ మనకి పెట్టుబడి ఎంత అయింది బాబాయ్ దీనికి? పెట్టుబడి ఒక 5 మందుల వరకు ఒక 50,000 అయ్యి ఉంటుంది. ఇక మిగతా అనేది ఇక రైతుకు తెలిసిందే కదా. ఓకే, 5 మంది వరకు మనకి ఎకరానికి 50,000 వరకు వచ్చి వచ్చింది. అసలు మీరు గనుపులు కూడా, ఈ గనుపులు మీకు దగ్గర అనిపించింది? బాగా దగ్గరగా చిక్కగా కాసింది. చిక్కగా కాసింది. కాయ సైజ్ కానీ అంతా బాగుంది. కాయ సైజ్ బాగుంది. రైతులు మీరు అయితే చూసుకోవచ్చు. మనకైతే గింజలు అనేది చాలా బాగా అయితే నిండుగా అయితే వచ్చిందండి. ఒకసారి మీరు చూడండి. సో ప్రతి కాయలు వచ్చేసి మనకైతే గింజలు అనేది మనకైతే కింద వరకు అయితే ఉంది. కొన్ని విత్తనాల్లో వచ్చేసి మనం అయితే కాయకు వచ్చేసి మన ఇక్కడ అయితే ఉంటాయి, కొన్ని కింద దాకా అయితే వస్తాయి. దీంట్లో వచ్చేసి మనకైతే కింద దాకా అయితే ఉంది కాబట్టి మంచి బరువు అయితే వస్తుంది అనుకోవచ్చు. బాబాయ్, బరువు వస్తుంది ఇది మనకి? కాయ బాగా బరువు వస్తుంది. కాయ బరువు వస్తుంది. ఇప్పుడు మీరు ఎన్ని అంచులు బాబాయ్ ఇది వేసుకున్నది? ఇది 38, అడ్డం వచ్చేవరకు 22. చిన్న అంచు పెద్ద అంచు. ఇప్పుడు మీకు దీంట్లో తాళ శాతం అయితే తక్కువ అనిపించింది. ఇది అంచు వలన దేని వల్ల? ఇది ఈ అంచు వల్లనే, పెద్ద అంచుల వల్ల తాళ తగ్గింది. పెద్ద అంచు వల్ల తాళ తగ్గింది. రైతులు ఏం చేస్తున్నారంటే కొంతమంది 28, 30 పెట్టుకుంటున్నారు. వాళ్ళకి మీ సజెషన్ ఏం చెప్తారు? 30 వేసుకోవచ్చు. గాలి ఆడక బాగా తాళి వస్తుంటది. లేబర్ ఏరేటప్పుడు గుంజితే కాయంతా రాలిపోతుంది. అందువల్ల రైతు నష్టపోతుందని చెప్తున్నాం. పెద్ద చేసుకోమంటారు. పెద్ద చేసుకుంటే బాగుంటది. ఇప్పుడు మనకైతే ఈ తీగ జాతే కదా మనకి, ఇది కాళిక తీగ జాతి. ఒకసారి చూసుకోవచ్చు రైతులు మీరైతే చూడండి. మనకైతే ఈ కొమ్మ వచ్చేసి ఎటు వంగితే అటు వంగిపోతుంది. ఒకసారి చూడండి. ఎందుకంటే కాయ చాలా బరువు అయితే ఉంది. ఒకసారి చెట్టుకు చూడండి మీరు. అసలు మనకైతే ఈ చెట్టు మీద వచ్చేసి అధికంగా కాయలు అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. అలాగే మనకైతే లోపల వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయినా సరే ఒకసారి చూడవచ్చు. ఈ హైట్ కూడా బాగా వచ్చింది. పైన స్టెప్కి మళ్ళీ ఒక కాప్ అయితే సెట్ అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు. బాబాయ్, మనకి ఈ తోట వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఏ నెలలో? సెప్టెంబర్ 5-6 తారీఖులో. సెప్టెంబర్లో వేసారు మీరు. సో మన ముదిరి తోట అయినా మంచిగా అయితే ఉంది ఇప్పుడు దాకా. అసలు మనకైతే ఇప్పుడు దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీ ఎకరానికి? మేము 25 నుంచి కొంచెం అటు ఇటుకు వస్తుందని, 25 నుంచి 30 లోపు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ ఎందుకంటే ఒకసారి మీరు చూడండి, లోపల మనకైతే చెట్టు నిండా అయితే కాయలు ఉన్నాయి. అలాగే మనకైతే బ్రాంచెస్ కూడా కింద నుంచి ఉన్నాయి. దాంతోపాటు మీరైతే చూసుకోవచ్చు పచ్చికాయలు కూడా ఇప్పుడైతే చాలా బాగుంది. సో 25 నుంచి 30 క్వింటాలు వచ్చే అవకాశం అయితే ఉంది. రైతులు మళ్ళీ దీన్ని నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చా? కంపల్సరీ వేసుకోవచ్చు. ఈ రైతులు ఇప్పుడు మీరు వేరే విత్తనం తీసుకున్నారు కాబట్టి దానికి దీనికి తేడా ఉందా మీకు? దానికంటే ఇది దగ్గర కాసింది, దగ్గర ఉంది, కాయ బాగుంది. వైరస్ గుబ్బ పూర్తిగా తట్టుకోగలదు మనకి. ఎందుకంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల తోటలో గుబ్బలు వైరస్ గుబ్బలు ఉన్నాయి. వేరే విత్తనాలే ఉన్నాయి మన దాంట్లోనే ఉన్నాయి. వేరే దాంట్లో ఈ విత్తనానికి వచ్చేసి మనకైతే తక్కువ అయితే మందు కొట్టుకుంటే మనకి తీసుకుంటుంది.